ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే వానాకాలం వరి సాగులో అధికంగా ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇవి ఆశిస్తే 10 నుంచి 30% దిగుబడికి తగ్గే ప్రమాదం ఉంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట వరి. నారుమడుల నుంచి కోత దశ వరకు కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు చీడపీడల నివారణ కూడా ఒక పెద్ద సవాల్గా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్య లోపాలు ఒక కారణమైతే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి. వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్ని బట్టి, సాగు చేసే రకాలను బట్టి ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తుంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోనూ, మురుగునీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి పైరును నష్టపరిచే పురుగుల్లో ఉల్లికోడు ప్రధానమైంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. ఈ ఉల్లికోడు అనేది వానాకాలం వరిని ప్రధానంగా ఆశిస్తుంది. ఈ ఉల్లికోడు యాసంగిని ఆశించినప్పటికీ వానాకాలంతో పోల్చినట్లయితే యాసంగి సీజన్లో తక్కువగా ఆశిస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు ఈ వానాకాలం వరిని ఎక్కువగా నష్టపరిచే ప్రధానమైన పురుగు ఇది. దీని సంబంధించిన వివరాలు చూసినట్లయితే దీని యొక్క తల్లి రెక్కల పురుగు ఒక దోమలాగా ఉంటుంది. మనకి ఊద రంగులో కానీ లేకపోతే మనకి గులాబీ రంగులో లేకపోతే ఎరుపు రంగులో మనకి కనిపిస్తుంది. సో ఇవి మనకి తల్లి రెక్కల పురుగులు మొక్కల ఆకుల మీద గుడ్లు పెట్టడం, వాటి నుంచి మనకి లార్వా అనేది బయట రావడం, ఈ పెరిగే అంకురం దగ్గర చేరి తినడం వల్ల ఆ అంకురం అనేది ఒక గొట్టంలాగా మారిపోతుంది. సో ముఖ్యంగా ఏ పంట సాగు చేసినప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే సమస్య ఏంటిది అనేది గుర్తించడం. సో మనకి ఈ నష్ట లక్షణాలు అనేది గుర్తించి దాని ప్రకారం మనం యాజమాన్యం చేపట్టాలి. యాజమాన్యం సంబంధించి ముఖ్యంగా మనకి ఈ యొక్క అందుబాటులో ఉండే తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. మనకి ఈ విత్తనాన్ని ఎంచుకునేటప్పుడే, రకాన్ని ఎంచుకునేటప్పుడే తట్టుకుంటుందా లేదా అని చూసుకొని వీలైనంత వరకు తట్టుకునే రకాలను సాగు చేయడానికి ప్రయత్నించడం మంచిది. అట్లాగే నాట్లు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. నార్లు తొందరగా పోసుకొని నాట్లు తొందరగా వేసుకున్నట్లయితే ఉల్లికోడు అనేది చాలా తక్కువగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉల్లికోడు అనేది మనకి నారుమడిలో ఆశిస్తుంది, అట్లాగే ప్రధాన పొలంలో ఆశించి మనకి పిలక దశ వరకు నష్టం చేసే అవకాశం ఉంటుంది. యాజమాన్యం సంబంధించి నారుమడిలో నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 850 గ్రాములు చల్లినట్లయితే మనకి నారుమడిలో ఉల్లికోడు ఆశించకుండా, అట్లాగే ప్రధాన పొలం కూడా మనకి వ్యాపించకుండా మనం అరికట్టవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత ముఖ్యంగా 15 రోజుల లోపు ఈ యొక్క కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలు ఒక ఎకరానికి 10 కిలోలు వేయాలి. లేనట్లయితే ఫిప్రోనిల్ గుళికలు కూడా మనం వాడవచ్చు. పిలక దశ దాటిన తర్వాత ఈ యొక్క ఉల్లికోడు అనేది మనకి ఎక్కువగా నష్టం చేయదు. సో అందుకే మనకి 15 రోజుల లోపే మనము గుళికలు వేసుకున్నట్లయితే చాలా ఫలితం ఉంటుంది. ఈ గుళికలు వాడేటప్పుడు మనము నీళ్ళు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. పొలంలో బురద పదంలో ఈ గుళికలు అనేది చల్లినట్లయితే మనకి ఉల్లికోడు మీద మంచి ప్రభావం చూపించి ఉల్లికోడును మనకి కంట్రోల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఈ యొక్క ఉల్లికోడుకు మనకి ఫిప్రోనిల్ గుళికలు కానీ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ పనిచేస్తాయి. వేరే ఇతర గుళికలు మనకి పిలక గుళికలని, లేదంటే కార్టాప్ హైడ్రోక్లోర్ గుళికలు కానీ, క్లోరోపైరిఫాస్ 10G గుళికలని, క్లోరంటనిల్ గుళికలు ఇవి కూడా మనకి పనిచేయట్లకి బయోమందులు అనేవి కొంతమంది రైతులు వాడుతుంటారు. ఇవి కూడా పనిచేయవు. సో అట్లా మనకి ఏదైతే మనకు మంచిగా పనిచేస్తాయో ఆ గుళికలు, ముఖ్యంగా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ ఫిప్రోనిల్ గుళికలు కానీ వాడి దీన్ని ఉల్లికోడును కంట్రోల్ చేయవలసిందిగా. ముఖ్యంగా వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లో గోధుమ రంగు దోమ, తెల్లదోమలు ఆశిస్తాయి. ఇవి ఆశించిన పొలాలు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి. వీటి ఉధృతి అధికమైతే పొలం ఎండిపోయి గింజలు తాలుగా ఏర్పడతాయి. వీటిని గుర్తించిన వెంటనే నివారణకు చర్యలు చేపట్టాలి. సుడిదోమ అనేది మనకి ఇది రసం పీల్చే పురుగు. ఇది ముఖ్యంగా మనకి సెప్టెంబర్ నుంచి దీని యొక్క నష్టం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి అక్టోబర్, నవంబర్లో దీని యొక్క ప్రభావం చాలా విపరీతంగా, ఉధృతి చాలా పెరుగుతుంది. ఈ సుడిదోమ అనేది రసం పీల్చే పురుగు. దీనిలో 2 రకాల దోమలు ఉంటాయి. ఒకటి వీపు మీద తెల్లమచ్చ ఉండే దోమ, అట్లాగే ఇంకోటి గోధుమ రంగు దోమ.
ఈ 2 రకాల దోమలు మనకి వరిని ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గోధుమ రంగు దోమ అనేది మనకి చాలా ఎక్కువ నష్టం అనేది ముఖ్యంగా పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క దోమలు మొక్క మొదలలో ఉండి మొదల నుంచి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది. అట్లా రసాన్ని పీల్చడం వల్ల అది మొక్కలన్నీ కూడా మనకి పసుపు రంగులోకి మారిపోయి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మొత్తం మొక్కలన్నీ కూడా ఇది సుడిదోమ వలయాకారంలో తిరుగుతూ రసం పీల్చడం వల్ల ఈ పొలం అంతా కూడా వలయాకారంలో పంట అంతా కూడా ఎండిపోతుంది. అట్లాగే తర్వాత దశలో పడిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి గింజలు ఏర్పడడం ప్రభావితం కావడం జరుగుతుంది. నూక శాతం అనేది పెరగడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క దోమ ఆశించినప్పుడు మొక్కల మొదళ్ళ మీద మనకి కాండం మీద మనకి మసి లాంటి పదార్థం ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది ఆశించినప్పుడు ఈ గడ్డిని పశువులు కూడా తినడానికి మనకి ఇష్టపడవు. సో ముఖ్యంగా మనకి తాలు గింజలు ఏర్పడడం, నూక శాతం పెరగడం, పంట పడిపోవడం, వలయాకారంలో పంట అంతా ఎండిపోవడం అనేది దీన్ని మనకి దోమపోటు అని పిలుస్తారు. ఇది ఈ దోమ వల్ల కలిగే నష్ట లక్షణాలు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దోమ ఆశిస్తుందంటే ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసినట్లయితే చాలా వరకు సన్నగింజ రకాలు ఈ యొక్క సుడిదోమను తట్టుకోవు. సో దానివల్ల మనకి సుడిదోమ మనకి ఎక్కువగా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుంది. అట్లాగే కాలిబాటలు తీయని పొలాల్లో మనకి ఈ యొక్క దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనకి పంట మొదట్లో వచ్చే కొన్ని రకాల పురుగులకి మనకి కొన్ని రకాల మందులు వాడినట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువవుతుంది. వాటిలో ముఖ్యంగా క్లోరోపైరిఫాస్, ప్రొఫినోఫాస్, సింథటిక్ పైరిథ్రాయిడ్లు, లాంబ్డా సైలెత్రిన్ ఇలాంటి మందులు మనకి ఈ యొక్క దోమ ఆశించే ప్రాంతంలో వాడినట్లయితే సుడిదోమ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆగస్టులో ఒక 300 మిల్లీమీటర్ల వర్షం పడినట్లయితే దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అట్లాగే ఉక్కపోత వాతావరణంలో కూడా సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అధిక నత్రజని, ముఖ్యంగా యూరియా కానీ నత్రజని సంబంధిత ఇతర ఎరువులు కానీ మనకి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ వాడినట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి సిఫారసు చేసినంత వరకే మనం నత్రజని అనే ఎరువులను అనేది వాడాలి. అట్లాగే సమగ్ర పోషక యాజమాన్యము చేపట్టినట్లయితే సుడిదోమను మనకు కొంతవరకు మనము ఈ రసాయనేతర పద్ధతుల ద్వారానే మనం కంట్రోల్ చేయవచ్చు. మనకు నాట్లు అనేది దగ్గర పెట్టకుండా సిఫారసు చేసిన దూరంలో నాట్లు అనేది పెట్టుకున్నట్లయితే కూడా కొంతవరకు సుడిదోమను మనకి కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా కాలిబాటలు తీసినట్లయితే ఈ యొక్క దోమ ఉధృతి తగ్గుతుంది. ఈ కాలిబాటల ద్వారా మనము పొలాన్ని పరిశీలించవచ్చు. అట్లాగే ఎరువులు కానీ కలుపు మందులు కానీ చల్లడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. దోమ ఉధృతి మనకి కొద్దిగా తక్కువగా ఉన్నట్లయితే మనకి ముఖ్యంగా బ్యూప్రోఫిజిన్ అనే మందుని 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున మొదళ్ళ మీద పడేటట్టుగా పిచికారీ చేయాలి. అట్లాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మిగతా మందులు డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు లేదా పైమెట్రిజన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదల మీద పడేటట్టుగా పిచికారీ చేయాలి. వీటితో పాటు మనకి ట్రైఫ్లోమిజోపైరిమ్ అనే మందు మనకి 0.48 ml 0.48 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మొదల మీద పడేటట్టుగా పిచికారీ చేసినట్లయితే మనకి సుడిదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మందులు పిచికారీ చేసేటప్పుడు పాయలు తీసి మొదల మీద పడేటట్టుగా పిచికారీ చేసినట్లయితే ఈ దోమలు చాలా సమర్థవంతంగా అరికట్టబడతాయి. వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ కాండం తొలుచు పురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగు ఆశించి 40 రోజుల పాటు పైరుకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అనుసరించే సస్యరక్షణ చర్యలు ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్లో తొలి దశలో కొద్దిగా తక్కువగా వచ్చినప్పటికీ మనకి పూత దశలో తెల్ల కంకులు ఏర్పడేది మొగి పురుగు. ఈ మొగి పురుగు అనేది వానాకాలం మరియు యాసంగిలో ఆశించినప్పటికీ కూడా వానాకాలంలో కొద్దిగా తక్కువగా ఆశిస్తుంది. యాసంగిలో మనకి ఎక్కువగా వచ్చి వరిని నష్టపరచడం అనేది జరుగుతుంది. ఈ మొగి పురుగు వల్ల మనకి నారుమడిలో ఆశించినట్లయితే మొక్కలు చనిపోవడం, అట్లాగే పిలక దశలో ఆశించినట్లయితే మొవ్వు చనిపోవడం, పూత దశలో తెల్ల కంకులు ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ ముఖ్యంగా మనకి పోషక యాజమాన్యం సరిగా లేనప్పుడు, కాండం బలహీనంగా ఉన్నప్పుడు ఈ యొక్క కాండంతొలుచు పురుగు అనేది ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. దీని నివారణ కోసం నారుమడిలో నారు పీకడానికి వారం 10 రోజుల ముందు కార్బోఫ్యూరన్ అనే గుళికలు ఎకరానికి సరిపోయిన నారుమడిలో 850 గ్రాములు చల్లుకోవాలి. అట్లాగే పిలక దశలో కార్టప్ హైడ్రోక్లోరిడ్ అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు కానీ, లేదంటే క్లోరంట నిరుపున్ అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు కానీ, ఈ గుళికలలో ఏదైనా ఒక గుళికలు బురద పందులో చల్లుకుంటే మనకి యొక్క మొగి పురుగు పిలక దశలో అరికట్టబడి మనకి పూత దశలో తెల్ల కంకులు ఏర్పడకుండా మనం నిరోధించవచ్చు. అట్లాగే బిర్రుపొట్ట దశలో చిరుపొట్ట దశలో ఈ యొక్క తల్లి రెక్కల పురుగుల మనకి ఎగురుతున్నట్లు గమనించినా కానీ, లేదా గుడ్ల సముదాయాన్ని గమనించినా కానీ మనము మనకి కంకులు బయటికి రాకముందే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ, క్లోరంట నిలిపిన అనే మందు
0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే మనకి ఈ యొక్క కాండం తొలచు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి కంకులు బయటికి వచ్చిన తర్వాత, తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత మనం ఎలాంటి మనకి రాసాయనిక మందులు పిచికారి చేసినప్పటికీ కూడా మనం వీటిని కంట్రోల్ చేయలేము. కాబట్టి కంకులు బయటికి రాకముందే చిరుపొట్టు దశలోనే ఈ యొక్క మొగి పురుగుకు సంబంధించిన సస్యరక్ష చర్యలు చేపట్టినట్టే మొగి పురుగు వల్ల తెల్ల కంకులు ఏర్పడకుండా మనం అరికట్టవచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల మనకి ఆకుముడత అనే పురుగు కూడా ఆశించి మనకు కొంత మేరకు ఎక్కువ నష్టం కలిగినట్లుగా గుర్తించడం జరిగింది. ఇది కూడా మనకి రెక్కల పురుగు జాతికి చెందిన సీతకోక చిలక వంటి పురుగు వల్ల మనకి యొక్క ఆకుముడత అనేది రావడం జరుగుతుంది. దీంట్లో లార్వా అనేది ఆకు 2 అంచుల్ని దగ్గరగా చేర్చి ఒక ముడతలాగా, ఒక గొట్టంలాగా చేసి, ఆకును ఒక గొట్టంలాగా చేసి లోపల పత్రహరితాన్ని తిని మనకు నష్టమని చేయడం జరుగుతుంది. పిలక దశలో ఈ మామూలు ఆకులను మాత్రమే ఇది నష్టపరుస్తుంది కాబట్టి మనకు పెద్దగా నష్టం అనేది ఉండదు. కానీ పోటాకు దశలో పోటాకును ఆశించి ఆకుముడతలాగా ఏర్పాటు చేసుకొని పత్రహరితాన్ని తిన్నట్లయితే మనకు కంకులు ఏర్పడడానికి కూడా ప్రభావితం చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి దిగుబడిలో ఎక్కువ నష్టం అనేది కలుగుతుంది. ముఖ్యంగా పోటాకు దశలో ఆశించినప్పుడు కంపల్సరీగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటికి మనకి రెగ్యులర్గా వాడే కాటాపైడక్లోరైడ్ 2 గ్రాముల లీటర్ నీటికి కానీ, క్లోరంటనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, ఎసిఫేట్ 1.5 గ్రాముల లీటర్ నీటికి కానీ పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఆకుముడత పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయ పంటల్లో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలున్న పందిర్లో అవసరం లేని పాదు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ పైరు పూత నుంచి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో ఉంది. ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్ళు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. మార్కెట్లో చిక్కుడుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా మంది రైతులు చిక్కుడు పంటను సాగు చేశారు. ప్రస్తుతం పూత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్ళు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు మొలక దశ నుండి కోత దశ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే కూరగాయల సాగు అనేది ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి చిక్కుడు చూసుకున్నట్టయితే పూత దశ, అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. ఈ దశలో ఉన్నటువంటి చిక్కుడులో కనుక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వేరుకుళ్ళు తెగులు అనేది ఆశించి నష్టపరుస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ఈ చిక్కుళ్ళలో వేరుకుళ్ళు తెగులు యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే ఆకులన్నీ కూడా పసుపచ్చ మారటం, దాంతోపాటు ఆకులని రాలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వేరు వ్యవస్థ మీద కానీ చూసుకున్నట్టయితే నీటి రంగు మచ్చలు ఏర్పడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వేరు పీకినప్పుడు కానీ చూసుకున్నట్టయితే వేర్లన్నీ కూడా ముదురు ఎరుపు రంగులో మారటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. వేరు వ్యవస్థలో అంతా కూడా చూసుకున్నట్టయితే నారవలే ఉండటం అనేది కూడా ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి వీలుంటుంది. దాంతోపాటు ఈ యొక్క వేరు వ్యవస్థను కనుక చీల్చి చూసినట్టయితే దీంట్లో ఈ యొక్క శిలీంధ్రానికి సంబంధించినటువంటి బీజాలు కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది. విత్తిన తర్వాత మొలక దశ నుంచి అదే రకంగా ఆఖరి దశ వరకు, అంటే కోత దశ వరకు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క తెగులు ఆశించిందో ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉంటూ కొన్ని నివారణ చర్యలు చేపట్టినట్టయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ తెగులు ఆశిస్తూ ఉంటుందో, ఎక్కడైతే ఈ చిక్కుల్లో ఆశించిందో ఇలాంటి పరిస్థితులుగా చూసుకున్నట్టయితే కొంతవరకు మనం పైనుంచి న్యూట్రియంట్ సపోర్ట్, అంటే మనకు ముఖ్యంగా పోషకాలను కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ యొక్క దీనిని అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. ట్రైకోడర్మా విరిడే అనేది కేజీ 90 కేజీల పశువుల ఎరుపు, దాంతోపాటు వేపపిండి ఒక 10 కేజీలు కలిపి కనుక 15 రోజుల పాటు చెట్టు కింద ఉంచి దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే విత్తనాలు విత్తామో అలాంటి పరిస్థితుల్లో కనుక వేసుకున్నట్టయితే ఇది భూమితో పాటు అభివృద్ధి చెంది తద్వారా ఈ యొక్క వేరుకుళ్ళు తెగులు ఆశించేదానికి అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్టయితే, ముఖ్యంగా థైరామ్తో ఏంటంటే 3 గ్రాములు కేజీ విత్తనాలు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తెగులు తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా భూమిలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట మార్పిడి చేయటం, దాంతోపాటుగా ఈ యొక్క ట్రైకోడర్మాను వేసుకోవటం,
దాంతోపాటు విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ తెగుల్ని అధిగమించి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి వీలుంటుంది. తెగులు సోకిన మొక్క నుంచి మంచి మొక్కలకు నీరు నివారించినట్టయితే చాలా వరకు దీని యొక్క వ్యాప్తిని అరికట్టి తద్వారా వేరే మొక్కలకు వెళ్లకుండా కాపాడి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ తెగుల్ని చాలా వరకు అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ తెగులు ఒక మొక్క నుండి మరో మొక్కకు ఆశిస్తుంది. కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి మంచి మొక్కలను నీరు పారించవద్దు. తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం ద్వారా ఇతర మొక్కలకు ఆశించకుండా ఉండి మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. నాణ్యమైన దిగుబడి పొందాలంటే ఆరోగ్యకరమైన నారు అవసరం. మనం నాటే మొక్కలు పొలంలో కుదురుకుని త్వరగా ఎదగాలంటే నారు నాణ్యంగా దృఢంగా ఉండాలి. సాధారణంగా రైతులు కూరగాయల నారును సాంప్రదాయబద్ధంగా పెంచి ప్రధాన పొలంలో నాటుతుంటారు. అయితే వాతావరణ ఒడిదుడుకులకు లోనవడం, అధిక వర్షాలు కురిసినప్పుడు నారుకుళ్లు సంభవించి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు షేడ్ నెట్ కింద ప్రోట్రేలలో పెంచిన నారు వైపు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కొందరు రైతులు షేడ్ నెట్ నర్సరీలు ఏర్పాటు చేసి రైతులకు అందిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 190% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. దీనివల్ల ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి నాణ్యమైన నారు అందక ఇటు పెట్టుబడి అటు సమయం వృధా అవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో నారు పెంచే విధానం ఉత్తమమైన మార్గమని రైతులు గ్రహించారు. అందుకే చాలా మంది రైతులు నర్సరీలపై ఆధారపడి సాగును కొనసాగిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే ప్రతి జిల్లాలో నర్సరీలు వెలిశాయి. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఎకరాల భూమిలో ప్రభుత్వ సహకారంతో షేడ్ నెట్ ఏర్పాటు చేసి ప్రోట్రేలలో నారు పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. షెడ్ నెట్ హౌస్ కింద పొలం లీజుకి 3 ఎకరాలు లీజు తీసుకున్నాం. లీజు తీసుకొని షెడ్ ఒకటి బిగించడం సరిపోయింది. ఈ షెడ్ ఒకటి బిగించడం కొరకు 50 లక్షలు ఖర్చు వచ్చింది. మనకు ప్రభుత్వం రాయితీ కొంత 50% సబ్సిడీ ఇచ్చింది. అవి మేము సద్వినియోగం చేసుకున్నాను. కనుక భూమి దుక్కి దున్ని కానించి మన కోకో పెట్టు మన రాజమండ్రి నుంచి తోలుకొచ్చి మనము ముడి సరుకు తోలుకొని మేము మందులు డిఏపి, యూరియా, సౌర్ ఫాస్ఫేట్ పలు రకాలకు సంబంధించిన ఈ ఎరువు సంబంధించిన మందులు కలుపుకొని మేము ఇప్పుడు విత్తనం వేయటం మొదలుపెట్టాము. ఈ మొత్తం విత్తనము ఈ సీడ్ అనేది పలు రకాల కంపెనీలు ఒక 50,000 కాడ నుంచి 1,20,000 దాకా ఉన్నాయి. అవి తెచ్చుకొని మేము విత్తనం వేయడం జరుగుతుంది. విత్తనం వేసిన 45 రోజులకి పీకుడికి వచ్చుద్ది. ఈ రైతులు వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ వాతావరణం అనుకున్నాం వచ్చినప్పుడు ఈ మొక్కలు బీకపోయి నాటుకోవడం జరుగుతుంది. ఈ మిరప మొక్కలు ఏంటంటే ఈ మిరప పంట సాగు అనేది వాతావరణం అనుకూలం బట్టి ఒడిదుడుకులు కూడా ఉంటాయి. ఇందులో లాభ నష్టాలు కూడా ఉన్నాయి. ఈ కోకో పిట్ అనేది తొలగరావడం జరుగుతుంది. టన్ను వచ్చి 3,000 రూపాయలు. మాము కలుపుకొని ఈ మందులు వేసుకొని అన్నీ తయారు చేసుకుని మాకు 6,000 రూపాయలు పడుతుంది టన్ను వచ్చి. అవి వచ్చి ఒక ట్రేక్ వచ్చి 100 కేజీ పడుతుంది. ఈ బ్లాక్ ట్రేస్ అంటారు వాటిని. ఒక ట్రే వచ్చి 13 రూపాయలు. మేము 40,000 ట్రేలు తేవడం జరిగింది. దాంట్లో మొక్క 90 పైసలు కానించి 2 బావుల దాకా అమ్మడం జరుగుతుంది. అంటే ఈ పలు కంపెనీలు పెడుతున్నాం కాబట్టి 4-5 రకాల కంపెనీలు వాటిలో సీడ్ రేటును బట్టి మేము అమ్మడం జరుగుతుంది. ఒక దుక్కి ఎకరాకు వచ్చి 1,600 రూపాయలు, గురుదోలినందుకు 700 రూపాయలు. ఇట్లా బెడ్లు కాలువలు ఇలాగ చేసి మేము మళ్ళా కూలీలతో బెడ్లు తయారు చేసి ఇట్లా ముందుగా బ్లాక్ పేపర్ వేసుకుంటాము. జరిగిన తర్వాత ఈ పైపు ఇట్లా దారం కట్టుకున్న తర్వాత ఆ వైట్ పేపర్ వర్షం వచ్చే ముందుకు కానీ డైలీ ఉదయం సాయంత్రం కప్పుకోవటము, మళ్ళీ ఉదయం తీసేయటము, ఇట్లా ఆ పేపర్ ఇట్లా కప్పుతాం అన్నమాట. ఈ సంవత్సరము సీడ్ అయితేమి, ఈ కోకి పిట్ అయితేమి, ఈ కూలీలు అయితేమి మొత్తం కలుపుకొని 40 లక్షలు ఖర్చు వస్తుంది. మాకు ఒక 60 లక్షల దాకా వస్తే మాకు పై ఆదాయం మిగులుతుంది. ఖర్చు పోను 60 లక్షలలో 40 లక్షలు పెట్టుబడి పోతే పై 20 లక్షల రూపాయలు మిగులుతాయని ఆశిస్తున్నాను. మాకు ఏదైనా ఆశిస్తుంది అనుకుంటే దాని తగ్గట్టు మేము మందులు తెచ్చుకొని
కొట్టడం, మంచి నాణ్యమైన మొక్కలు సప్లై రైతులకి, ఈ చుట్టుపక్కల గ్రామాలకి రైతులకి మేము సప్లై చేయడం జరుగుతుంది. ప్రోట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.